రాష్ట్రాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల సిబ్బందికి అధికారులు ఈవీఎంలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ పూర్తి కాగానే ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక వాహనాన్ని ఈసీ కేటాయించింది. ఈసీ వాహనంలో ఎన్నికల సిబ్బంది ప్రత్యేక భద్రత నడుమ పోలింగ్ కేంద్రానికి బయలుదేరతారు. ఈవీఎంలతో పాటు పోలింగ్కు సంబంధించిన సామాగ్రి అంతటినీ అధికారులు పోలింగ్ సిబ్బందికి అందజేస్తున్నారు. ఈవీఎంలు ఎక్కడైనా మొరాయిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలింగ్ సిబ్బందికి అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రానికి ఎన్నికల సిబ్బంది చేరుకోగానే ఆ ప్రాంతమంతా పోలీసులు తమ కంట్రోల్లోకి తీసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎన్నికలకు సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు. ఎన్నికల సిబ్బందికి అధికారులు ఈవీఎంలను అదేవిధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ యామిని, మొత్తం మీద రేపు జరగనున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే ఎన్నికల అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఏదైతే తిరుపతి ఆర్ట్స్ కాలేజీలో అయితే మనం ఉన్నాం, ముఖ్యంగా అందరూ ఏదైతే ఎలక్షన్కి సంబంధించి ఆ నిర్వహణకు సంబంధించి ఏదైతే ఈవీఎం పంపిణీ కేంద్రంలో ఉన్నాం, ముఖ్యంగా ఈ కేంద్రంలో చూసుకున్నట్లయితే మొత్తం అన్ని ప్రాంతాలకి ఎక్కడెక్కడ ప్రాంతాలకి వెళ్లేందుకు పూర్తిగా ఆ ప్రాంతాలు కానీ ఏదైతే 6 నియోజకవర్గాలు అంటే సుమారు ఇటు తిరుపతి జిల్లాలో 6 నియోజకవర్గాలు, ఇటు ముఖ్యంగా తిరుపతి కాకుండా అంటే తిరుపతి పార్లమెంటు అంటే మొత్తము ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలకు సంబంధించి ఇటు ఏదైతే ఈవీఎం అయితే ఇక్కడ అందించేందుకు పూర్తిగా వాళ్ళకి సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తిరుపతి వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా వ్యాప్తంగా కొన్ని అంటే మొత్తం మీద అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 6 సమస్యాత్మక కేంద్రాలుగా ఇప్పటికే ఎన్నికల అధికారులు గుర్తించారు. ముఖ్యంగా 6 నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఇటు తిరుపతి, చంద్రగిరి, పుంగనూరు, పలమనేరు, పీలేరు, తంబలపల్లి నియోజకవర్గాలు అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా ఇప్పటికే గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ మాత్రం పూర్తిగా 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సుమారు ఏదైతే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కేంద్రాలు మనము తిరుపతి కేంద్రాలు చూసుకున్నట్లయితే 2000 అంటే తిరుపతి జిల్లా వ్యాప్తంగా 2140 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇందులో 1401 పోలింగ్ కేంద్రాల నందు వెబ్ కాస్టింగ్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 888 వీడియోగ్రాఫర్లు, ముఖ్యంగా 966 మంది మైక్రో అబ్జర్వర్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పోలింగ్ తీరును ఏదైతే పూర్తిగా పరిశీలించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎవరు దీన్ని అనుసరించి ఇక్కడ ఏది అల్లర్లకు దిగకూడదని చెప్పేసి పూర్తి స్థాయిలో జరిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రేపు సాయంత్రం వరకు జరగనున్నటువంటి పోలింగ్కి సంబంధించి ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే మన ముందు ముఖ్యంగా తిరుపతి రిటర్నింగ్ అధికారి అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి జిల్లాకు సంబంధించి అధికారి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం. మేడం, చెప్పండి, ముఖ్యంగా తిరుపతికి వ్యాప్తంగా రిటర్నింగ్ అధికారిగా మొత్తం ఎక్కడెక్కడ పరిశీలన చేశారు, దానికి సంబంధించి వివరాలు. కవర్స్ ఏదైనా లోపల లేకపోతే మీకు ఎక్స్ట్రా కవర్స్ ఇవ్వడం జరిగింది. గ్లాస్ లైన్ కవర్ అని గ్రీన్ కలర్ లో ఉంటాయి. ప్లస్ ఎన్వలప్ వి బిగ్ సైజ్, మీడియం సైజ్, స్మాల్ సైజ్ నా ద్వారా విజిట్ చేయడం జరిగింది. సో అన్ని చోట్ల అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్, ర్యాంప్స్, షేడ్స్, షామియానా, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అన్ని కూడా ఏర్పాట్లు ఉన్నాయి. దెన్ దీంతో ఒక నిమిషం వెయిట్ చేస్తారు.
ఇది ఇక్కడ పరిస్థితి అంటే ముఖ్యంగా ఏదైతే అధికారుల నుంచి కూడా పూర్తి స్థాయిలో అక్కడికి వాళ్ళకైతే పూర్తి అంటే ఎక్కడెక్కడ ఈ నిర్వహణకు సంబంధించి కూడా కాసేపటి కిందటే కలెక్టర్ కూడా వీరికి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో ఇక్కడికి రానున్నటువంటి అధికారులు అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ ప్రాంతానికి చేరుకోబోతున్నారని ఇటు కలెక్టర్ కూడా మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే ఆ ఎలక్షన్కి సంబంధించి అంటే ఎక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రమే అత్యంత ఇదిగా గట్టి భద్రత అయితే చేసేందుకు పూర్తిగా ఏర్పాట్లు చేసినట్లు ఇప్పటికే అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఉదయం నుంచి అంటే రేపు ఉదయం పోలింగ్ జరిగే కేంద్రాల్లో ముఖ్యంగా ఇటు సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, మరోవైపు ఏపీ పోలీసులు పూర్తి స్థాయిలో భద్రత అయితే అక్కడ నిర్వహించున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు అంటే అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు చూసుకున్నట్లయితే పుంగనూరు ఇటు తిరుపతిలో భారీ స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా గొడవలు జరిగే ప్రాంతాలు ఉన్నాయి. ఎందుకంటే వైసీపీ కూటమి అభ్యర్థులకు సంబంధించి ఎక్కువ గొడవ జరిగే ప్రాంతాలు ఉన్న పరిస్థితి ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తోంది. అంటే దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.